సాధారణముగా మనకు కష్టం వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గరో లేదా మన బంధుమిత్రుల దగ్గరో మన కష్టాలను చెప్పుకుంటాము. కానీ మనకు ఎవరూ తీర్చలేనంత పెద్ద కష్టం వచ్చినప్పుడు, బయటకి కూడా మీరు చెప్పుకోలేనంత పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడే దిక్కవుతాడు. అలాగే ఆ దేవుడే పంపిన మీ కష్టాలను తీర్చగల సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓం సదాబాలరూపాపి విఘ్నాబ్ధిహంతి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంత్రాదిమృఖ్యా గణాచాభితా మే విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. న జానామి సప్తం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చితేకాశటాస్యా హృదిత్యోతతే మే ముఖాన్నిస్సరం దేకిరశ్చాపి చిత్రం. మయూరాధిరూఢం మహావాక్యకూఢం మనోహారి దేహుం మహూచ్చిత్తకేవం మహీదేవదేవం మహావేదభావం మహాదేవపాలం భజే లోకపాలం. యథా సన్నిధానం కథామానవా మే భవాంబోధిభారం కథాస్తే తథైవ ఇతి వ్యంజయం సింధుతీరే య ఆస్థే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రం. యథాప్తేస్తరంగాలయం యాంతి తుంగా తథైవాపదః సన్నిధౌ సేవదాం మే ఇతి వోర్మిభంగ్తిర్నృణాం తర్చయంతం సదా భావయే హృత్సరోజే గుహూంతం. గిరౌ మన్నివాసేన రాయే స్థిరూఢా తథా పార్వతే రాజతే తే స్థిరూఢా ఇతీవ భ్రువన్ కందచైలాదిరూఢా సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సగంధాఖ్యచైలే గుహాయాం వసంతం స్వభాసా వసంతం జనార్దిం హురంతం శ్రయామో గుహంతం. లసత్స్వర్ణకేహండ్రుణాం కామదోహ సమస్తోమసంజన్మానభక్యమంజే సముద్యః సహస్రార్కతుల్యం ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. ప్రణత్తం సఖే మంజుళేత్యం తచోనే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనఃషట్పదో మే భవ క్లేశతప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే. సవర్ణాపతివ్యాం పరైర్పాసమానాం క్వణత్కింకినీ మేఖలా శోభమానాం లసత్తేమపట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం య పఠేత్ భక్తియుక్తో గుహం సుబ్రహ్మణ్య స్ఫురత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కందసాయుజ్యమందే నరస్స. మీ జీవితములో పెద్ద కష్టం వచ్చినప్పుడు అది ధనరీత్యా కావచ్చు లేదా ఆరోగ్యరీత్యా కావచ్చు, ఇంకా మీ మనసులోని కష్టము కావచ్చు, అలాంటి కష్టాలన్నిటినీ కూడా ఇట్టే తీర్చగల ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.